హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బీచ్ దగ్గరలో గోకుల్ పార్క్ ఉంది కదా, దాని ఎదురుగా శివలింగాల గురించి చాలా బాగా పెట్టారనమాట. ఇదిగోండి, ఇలా బాగుంది, నాకైతే భలే నచ్చింది. ఇదిగోండి, చూసారా, ఒక్కో శివలింగానికి ఒక్కో పేరులాగా అలా దేవుడికి సంబంధించినంతా చాలా బాగా పెట్టారు. ఇది ఎవరు పెట్టారంటే బ్రహ్మకుమారిస్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం ఏర్పాటు చేశారు. అక్కడంతా చాలా బాగుంది, నీట్గా అరేంజ్ చేశారు. ప్రతి దాని గురించి చాలా అర్థమైనట్లుగా చాలా చక్కగా వివరిస్తూ చెప్తున్నారు ప్రతి దాని గురించి. నాకైతే భలే నచ్చింది. ఇదిగోండి, ముందు ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ అలా మేము ముందుకు వెళ్ళినప్పుడు ఇదిగోండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మనం ఇక్కడ ఇలా దీన్ని వీడియో తీసుకుంటే నేను లోనికి వెళ్ళాను. ఇదిగోండి, చూసారా, చాలా బాగా అరేంజ్ చేశారు. ఇదిగోండి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఒక్కొక్క విషయం గురించి. ఈ రోజుల్లో మనం ఎలా ఉన్నాం, ఎలా ఉండాలి, ఏంటి, మనశ్శాంతి కోసం అన్నీ చాలా బాగా చెప్పారు. ఇదిగోండి, ఉపవాసం అంటే ఏంటి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, జాగరణ అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, అంతా చాలా బాగా వివరించారు. ఈ బొమ్మలకి చూసారా ఎలా ఉందో, చాలా బాగున్నాయి ఈ బొమ్మలు అయితే. నేను కూడా చూడగానే ఏదో డిఫరెంట్గా ఉందనిపించింది, కానీ ఒక్కో బొమ్మకి ఇలా పెట్టారనమాట. ఒక్కొక్కటి అంటే మన మానవ జీవితంలో కోపము, ఆవేశము అన్నీ ఉంటాయి కదా, అవన్నిటి గురించి ఇతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ బాల్తో మన మనసులో ఏదైనా విడిచిపెట్టాలని అనుకుంటే ఈ బొమ్మలకి వేసే వీటిలో ఏదైనా కోపము, భయం ఏమైనా విడిచిపెట్టాలంటే ఆ బొమ్మకు ఆ బాల్తో కొట్టి ఆ రోజు నుంచి ఇంకా ఆ పాపం చేయకూడదని అని చెప్పారు అతను. ఇదిగోండి, అక్కడ ఇలా ఏర్పాటు చేశారనమాట. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ప్రతి దాని గురించి చాలా బాగా చెప్తున్నారు. ఇలా చేయాలి, ఇలా అలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. వీళ్ళైతే చాలా బాగా చెప్పారు, నాకు భలే నచ్చింది. ఇది ప్రతి దగ్గర వెళ్తుంటే వాళ్ళు దీని గురించి ఏంటి, దాని గురించి ఏంటి అని అడుగుతూ ఉంటే ఒకటికొకటి చెప్తూనే ఉన్నారు. అలాగా ఈ రోజుల్లో ఎలా ఉన్నా ఏంటి, మన అలవాట్లు అన్నీ, కోపం తగ్గించుకోవాలి, అన్నీ చాలా బాగా చెప్పారనమాట. నాకైతే భలే నచ్చింది. ఇదిగోండి, చూడండి, ఇక్కడ చూసారా, ప్రతి దగ్గర ఆ బొమ్మలు ఉంటాయి, వాటి గురించి మనం అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగా చెప్తున్నారంటే మీరు ఒకవేళ వెళ్ళకపోతే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇదిగోండి, అక్కడ బుక్స్ కూడా అమ్ముతున్నారనమాట. ప్రతిదీ చాలా బాగుంది. ఇదిగోండి, చూసారా, ఒక్కొక్క బుక్స్ మనశ్శాంతి కోసం అన్నీ. ఇదిగోండి, ఈ బుక్స్ చదివితే మ్యాక్సిమం మనకున్న ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం సగం తీరుతాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనశ్శాంతిగా ఉంటే ఏవైనా చేయగలం కదా. ఇదిగోండి, ఇక్కడైతే ప్రసాదం పెడుతున్నారు, నాకు కూడా ఇచ్చారు, నేను తిన్నాను. ఇదిగోండి, ఇక్కడ చూసారా, శివలింగం భలే ఉంది, బాగా ఏర్పాటు చేశారు, చాలా బాగుంది, ఫ్లవర్స్తో ఇలాగా భలే నచ్చింది. ఇక్కడ చూసారా, మన కోరికలు ఏమైనా ఉంటే చీటీ రాసి డబ్బాలో వేస్తే అవి నెరవేరుతాయంట వాళ్ళు చెప్పారు. అక్కడైతే చిన్నపిల్లలు చాలామంది రాస్తున్నారు, నేనేమో దీన్ని జస్ట్ వీడియో తీస్తున్నాను అంతే. ఇదిగోండి, వీళ్ళు చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఈ బంగ్లాని మీకు చూస్తే ఏమైనా గుర్తొచ్చిందో, ఇది చాలా సినిమాల్లో కనిపిస్తుంది అనమాట. దీన్ని షూటింగ్ స్పాట్ అని కూడా అంటారు. మేము దీన్ని వీడియో తీస్తుంటే తీయకూడదని ఫస్ట్ అక్కడ సెక్యూరిటీ చెప్పారు, ఎందుకంటే ఇక్కడ షూటింగ్లు అవన్నీ జరుగుతాయమ్మా, దీన్ని తీయకూడదు అన్నారు. అందుకే నేను లాన్ నుంచి అతనికి కనబడకుండా జస్ట్ వీడియో తీస్తున్నాను నేను. ఇదిగోండి, సింగం 3లో ఉంది, ఇది పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అదే ఇది. భలే ఉంది, చాలా చేశారంట ఇక్కడ షూటింగ్స్ అవన్నీ ఉన్నాం. ఒకసారి ఎలాగో మనకు అవకాశం ఉంది కదా, నార్మల్గా అయితే మనకు లాన్కి అలవ్ లేదు, ఇప్పుడైనా తీద్దామని జస్ట్ నేను దీన్ని వీడియో తీసాను. అయితే ఇంకా వీళ్ళు కొన్ని రోజులే తీసుకున్నారు, రెంట్కి అమౌంట్ పే చేశారు, తర్వాత నుంచి ఇంకా షూటింగ్స్ అవన్నీ ఉన్నాయని అతను చెప్పారు. ఇంకా చూసేసి అక్కడి నుంచి మేము కొంచెం ముందుకెళ్తే ఇదిగోండి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అదే కొంచెం ప్రాబ్లం అనమాట, దాన్ని చూడడానికి వెళ్ళా, అది కొంచెమే ఉంది, మిగిలింది కొట్టుకొచ్చింది ఒడ్డుకి. ఇదిగోండి, చూసారా, ఇలా అయిపోయింది అనమాట, ఉన్నది ముందుకు వచ్చేసింది.
అక్కడే ఈ పడవి ఒడ్డుకు కొట్టుకొచ్చిందని మా తమ్ముడు వాళ్ళు చెప్తే దీన్ని చూద్దామని వెళ్ళాము. ఇదిగోండి చూసారా, చాలా దగ్గరగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడైతే ఇదిగోండి ఈ లైట్స్ వెలుగుతున్నాయి, ఆగుతున్నాయి, వెలుగుతాయి, ఆగుతున్నాయి. వీళ్ళు ఎవరో ఫోటోషూట్ చేయించుకుంటున్నారు.